దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను బట్టి మరి యొక్క శ్రేష్టమైన దినములో, ఈ ప్రాతకాల సమయంలో మరలా యోహాను సువార్తను ధ్యానించటానికి ఆయన చూపిన ఈయన కృపను బట్టి ఆయనకి స్తోత్రం చెల్లిస్తున్నాను. సోదరులారా, ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈ యోహాను సువార్త ధ్యానాన్ని మనము ముందుకు కొనసాగిద్దాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, అద్వితీయ సత్యదేవుడా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము స్వామి. ఈ మంచి ఉదయకాలాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ నీ వాక్య ధ్యానం వినువారులెల్లరికీ రక్షణ, మారు మనసు కలిగించేదిగా కృప చూపి సహాయం చేయమని సాతాను, శత్రు, అపవాది, చీకటి కార్యాలకు ఇక్కడ చోటు లేకుండా సమస్తమును క్రమముగా, మర్యాదగా, ఆశీర్వాదకరముగా జరిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఒక చిన్న పల్లవిని, వచనాన్ని పాడుకొని మనము ముందుకు కొనసాగిపోదాం. యేసన్న ఉన్న ఆనావలోన ఆయనను నమ్మిన అపోస్తలుండిరి. యేసన్న ఉన్న ఆనావలోన ఆయనను నమ్మిన అపోస్తలుండిరి. నడి సంద్రాన అలలు పైకెగసిన, నడి సంద్రాన అలలు పైకెగసిన ఆయనే నడిపెను అపోస్తల నావను, ఆయనే నడిపెను అపోస్తల నావను. చుక్కాని లేని నావా, తీరమేదో నీకు ఎరుకా, చుక్కాని లేని నావా. స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్తను మనము ధ్యానం చేస్తున్నాం. 10వ అధ్యాయము 3వ వచనం వరకు ధ్యానం చేశాం. టుడే ఆన్వర్డ్స్ we are going to meditate version 4, John chapter 10. 10వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. నేను చదువుతాను. బైబిల్ ఉన్నవారు ఆ వచనాన్ని పరిశీలించాలని మనవి చేస్తున్నాను. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించున్నప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. నీ మాటలు నాయన ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా ఆన్లైన్, ఆఫ్లైన్లో వినబోయే ప్రతి సహోదరి సహోదరుడితో మాట్లాడండి. వృధాగా పోనీయొద్దు నాయన, అపవాదిని ఎత్తుకొని పోనీయొద్దు స్వామి. ఈ ప్రయాస
నాయన శత్రువులు కానీ, ద్రోహులు కానీ, సాతాను కానీ ప్రభువా, అయ్యా నీకు స్తోత్రాలు, పాడు చెయ్యనీయక అటు వారిని బంధించి నాయనా వీటిలో వారి ద్రోహ కార్యాలను పని చేయనీయక వారిని త్రొక్కి పాతాళంలో బంధించి నీ కార్యాలు నశించు ఆత్మల విషయంలో జరిగించి రక్షణ మారు మనసటి వారికి దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సోదరులారా, గడిచిన ఎపిసోడ్లలో గొర్రెల గురించి, గొర్రెల దొడ్డి గురించి, మార్గమును గురించి, ద్వారమును గురించి, దొంగ గురించి, దోచుకునే వారి గురించి, ద్వారపాలకుని గురించి, గొర్రెల స్వరమును గురించి, వాటికి పెట్టే పేర్లను గురించి దేవుడు నడిపించినంత వరకు ధ్యానం చేశాం. ఈరోజు గొర్రెల ముందు నడిచిన వాడు గొర్రెల కాపరి అనే విషయాన్ని మనం దేవుని ఆత్మచేత ఆయన బయలుపరిచినంత వరకు, ముందుకు నడిపించినంత వరకు సాగిపోదాం. ఆయన గొర్రెలను, కాపరి గొర్రెలను వెలపలికి నడిపిస్తాడు. He lead his flock and sheep out of the pen or దొడ్డి నుండి, or the fold, sheep of the fold. ఆయన గొర్రెల మందను గొర్రెల దొడ్డి నుండి బయటికి నడిపించినప్పుడు గొర్రెల మంద వెనక కాదు కానీ వాటికి ముందుగా నడుస్తాడు అని చెప్పి ఆ వచన భాగం రాయబడింది. సోదరులారా, గొర్రెల ముందు ఎందుకు నడుస్తాడు అంటే, వెలపటికి మంద వచ్చినప్పుడు వాటి భద్రత కొరకు వాటి ముందు నడుస్తాడు. ఏదైనా క్రూర మృగము వాటిని చంపుకొని తినేది, సంహరించేది, గాయపరిచేది ఆ మంద మీద పడి వాటిని బెదరగొట్టి చెదరగొట్టక అవి బెదిరిపోయి చెదిరిపోకుండా వాటి ముందు కాపరి నడుస్తాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, అపాయాన్ని, ప్రమాదాన్ని గొర్రెల విషయంలో అతడే స్వీకరిస్తాడు. గొర్రెల విషయంలో అతడే అపాయానికి గురవుతాడు. గొర్రెలను కాపాడే విషయంలో తన ప్రాణాన్ని సహితం ఆయన లెక్క చేయడు సోదరులారా. అంతేకాదు, గొర్రెలు మార్గములో, ఏ మార్గములో వెళ్ళాలో, ఏ మార్గములో అవి నడవాలో, ఎటు పోవాలో చక్కని తిన్నని మార్గములో వెళ్ళటానికి కాపరి వాటి ముందుగా నడుస్తాడు. కాపరి గొర్రెల వెనక ఉంటే ఎటు పోవాలో వాటికి పాలుపోదు కనుక వాటి ముందుగా నడుస్తాడు. ఇశ్రాయేలు సైన్యానికి ముందు ఉండి దేవుడు వారిని నడిపించినట్టు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, బయలుదేరటం అయితే బయలుదేరారు ఐగుప్తు నుండి, కానానుకు దారి ఎటో తెలియదు, సముద్రము కాకుండా మరొక మార్గం గుండా వెళితే 3 దినాల్లోనే వెళ్ళిపోతారు.
కానీ ఆ దారి కూడా వారికి తెలియదు. వై? బికాస్ హీ లీడ్ దెమ్ త్రూ ద విల్డర్నెస్ ఫర్ ద ప్రామిస్డ్ ల్యాండ్. సముద్ర మార్గము గుండా వారిని తీసుకుపోవాలని దేవుడే వారికి ముందు ఉండి, ఇశ్రాయేలు సైన్యానికి ముందుగా ఉండి వారిని నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. బిఫోర్ ద గ్రేట్ ఆర్మీ క్రౌడ్ మాబ్ he walked, then the mob followed the Jehovah, the Almighty, the leader of the army, like a leader of the army. ఇశ్రాయేలు సైన్యానికి ముందుగా ఉండి ఆనాటి 6,30,000 పైచిలుకు మంది ప్రజలను దేవుడే నడిపించినట్టుగా, ఆయనే కాపరి ఆ మందను నడిపించినట్టుగా మనము గమనించవచ్చు సోదరులారా. అలాగే గొర్రెల కాపరి మందకు ముందుగా ఉండి ఆ మందను నడిపిస్తాడు అని చెప్పి యేసయ్య ఆ దేవాలయంలో ఉన్న మనుషులతో, అక్కడున్న ప్రజలను, శాస్త్రి పరిచయులను ఉద్దేశించి గంభీరముగా మాట్లాడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. సోదరులారా, స్వరము అంటే ఇక్కడ రకరకాల విషయాలు. పేర్ల పెట్టి పిలుస్తాడు అని, వాటికి సంజ్ఞలు చేస్తాడని. సోదరులారా, వాటిని సంజ్ఞ చేసి పిలుస్తాడు. ఆ స్వరానికి ఆ గొర్రెలు అలవాటు పడతాయి. ఇదే కాకుండా ప్రాచీన కాలంలో ఫ్లూటు లాంటి వాయిద్యాలతో, డిఫరెంట్ సౌండ్స్ని ప్రొడ్యూస్ చేసే ఫ్లూట్ లాంటి వాయిద్యాలతో, ఎగ్జాక్ట్గా ఫ్లూటే ఉంటుందని మనం చెప్పలేం, కానీ అలాంటి స్వరం చేసే, శబ్దం చేసే కొన్ని రకాల ఫ్లూట్ లాంటి వాటితో స్వరబద్ధముగా, లయబద్ధముగా, మాధుర్యముగా ఆ స్వరాన్ని కాపరి శబ్దం చేసినప్పుడు, ఆ ఫ్లూట్ లాంటి వాటి ద్వారా స్వరాన్ని పలికించినప్పుడు ఆ స్వరానికి కూడా అవి అలవాటు పడి, ఇది మా కాపరి చేస్తున్నాడు, మై షెపర్డ్ ఈజ్ మేకింగ్ ద వాయిస్ టు లీడ్ దెమ్. The voice the shepherd making is the way and leading them, and the intention of the shepherd to where he lead them. ఆ శబ్దము ఎంతసేపు అయితే చేస్తాడో, ఆ శబ్దము ఆ గొర్రెలను ఎటైతే తీసుకువెళుతుందో దానిని అనుకరిస్తూ ఆ గొర్రెలు నడుస్తాయి అని చెప్పి ప్రాచీన పండితులు కానీ, బైబుల్ స్కాలర్స్ ఆర్ ఎక్స్పర్ట్స్ కానీ ఈ విషయాలను అధ్యయనం చేసి గ్రంథస్థం చేశారు సోదరులారా. కనుక a different ways to lead the flock or the sheep, mainly especially which follow the shepherd. ఆ కాపరిని వెంబడించే మందకు వాళ్ళు ఎలాంటి అలవాట్లు చేశారో, ఎలాంటి శబ్దాల ద్వారా, స్వరాల ద్వారా వాటిని నడిపించారో అలాగే అవి అలవాటు పడతాయి సోదరులారా. అక్కడ స్పష్టంగా ఉంది కదా, గొర్రెలు
అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవలసిన విషయం, ఏ స్వరాన్ని అయితే మనము మందకు అలవాటు చేస్తామో, ఏ సిద్ధాంతాన్ని అయితే మందకు మనం బోధిస్తామో, ఏ పద్ధతి అయితే మందకు మనము అలవాటు చేస్తామో వాటికే అలవాటు పడతాయి ఆ మందలు. నిజంగా ఈనాటి కాపరులు సంఘాలలో ఎలాంటి వాటిని అలవాటు చేస్తున్నారు? విచ్ డాక్ట్రిన్ టు లెర్న్ ద ఫ్లాక్ ఆఫ్ ద గాడ్? ఎస్పెషల్లీ he saved his flock through his blood which shed in the cross of Calvary. రక్తాన్ని కార్చి సంఘాన్ని రక్షించాడు యేసయ్య. ఓన్ బ్లడ్ హీ షెడ్, స్వరక్తమిచ్చి కొన్నాడు. హిస్ ఓన్ బ్లడ్, నాట్ ద బ్లడ్ ఆఫ్ షీప్ ఆర్ గోట్, dove or something or some other animal, some other bird. The Lord Jesus Christ never gained the church through the blood of others, human being, animal or birds, as well as said in the law of Moses. మోషే ధర్మశాస్త్రములు చెప్పినట్టుగా ఆ రక్తముల ద్వారా సంఘమును యేసు క్రీస్తు రక్షించలేదు, కొనలేదు. తన స్వరక్తమిచ్చి కొన్నాడు సంఘాన్ని. కనుక we must teach the flock of the Lord Jesus Christ what Lord Jesus Christ taught in 4 Gospels, Matthew to John, and middle Luke, Mark. After that, the words which the apostles written to the church, devotees, the universal church, people where is being followed the Lord Jesus Christ and believe in him, trust in him. యేసయ్య మత్తయి నుండి యోహాను సువార్త దాకా ఏం చెప్పాడో వాటిని మనము బోధించాలి అతని మందకు, అతని సంఘానికి, అతని మనుషులకు. అది నీది నాది అనుకోకూడదు సోదరులారా. నువ్వేమీ ప్రసవ వేదన పడి కనలేదు. ఆయన సిలువలో ప్రాణము పెట్టి శ్రమపడి విడిచిపెట్టుకోకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి రాకూడని లోకానికి వచ్చి అనుభవించదగని శ్రమలను అనుభవించి నేడుండి రేపు మట్టిలో కలిసిపోయే శరీరాన్ని తన నివాసముగా చేసుకొని దానిలో నివసించి అల్పులు, అయోగ్యులు, పాపిష్టి జనాంగము చేత మాటలు పడి, నిందలు పడి, దెబ్బలు కోర్చి eventually he gave his life for his church. ఆయన సంఘం కొరకు ప్రాణం పెట్టాడు, శ్రమ పడ్డాడు. ఈ రోజున చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టుగా ఆయన మాటలను అడ్డం పెట్టుకొని, ఆయన శ్రమను అడ్డం పెట్టుకొని ఎవడి మందను వాడు నడిపిస్తున్నాడు, ఎవడి సిద్ధాంతాన్ని వాడు బోధిస్తున్నాడు. ప్రభు మాటలకు చోటు లేదు, ప్రభు సిద్ధాంతాలకు చోటు లేదు, ప్రభు ప్రేమకు చోటు లేదు, ప్రభు పరిశుద్ధతకు చోటు లేదు, యేసు త్యాగానికి చోటు లేదు. గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్లు దూరారు సంఘంలోకి. మందను కాల్చుకొని తినేవాళ్ళు, మందను వేపుకు తినేవాళ్ళు, మందను మాంసంగా చేసి కూర వండుకొని తినేవాళ్ళు. నాకు గుర్తొస్తున్నారు యాకోబు కుమారులు. అరే మందను కాయండ్రా బాబు అని చెప్పి తండ్రి అయిన యాకోబు మందని అన్నదమ్ములకిచ్చి తన కుమారులకిచ్చి పంపిస్తే
వాళ్ళు కాల్చుకొని తిన్నారు, చంపుకొని తిన్నారు. పెంచిన వాటిని మేత వేసి వాటిని పెంచిన వాటిని, కాసిన వాటిని వారు తిన్నారు సోదరులారా, చంపారు. ఎలాగా మనమైతే ఈనాడు మందిరాలను పాడు చేసుకుంటూ, సంఘాలను పాడు చేసుకుంటూ, మన దుర్గుణాలను వారికి అలవాటు చేస్తూ, మన ఆశల కోరికలలోకి వారిని లాక్కుంటూ ఈడ్చుకొస్తూ, చేయకూడని వాటిని వారితో చేస్తూ, దేవుని ఆత్మను దుఃఖపెడుతూ దేవుని సంఘాన్ని దోచుకుంటూ, దేవుని సంఘాన్ని తన భార్య అన్నట్టుగా, తన సొంతమైదన్నట్టుగా వారితో చెయ్యరాని అపవిత్రమైన చర్యలను చేస్తూ క్రీస్తు మందని పాడు చేస్తున్నాము, క్రీస్తు కన్యకను పాడు చేస్తున్నాం, దేవుని సంఘాన్ని పాడు చేస్తున్నాం సోదరులారా. స్పష్టమైన మాట ఉంది బైబిల్ గ్రంథంలో, ఎవడైనాను నా సంఘమును పాడు చేస్తే వాణ్ణి నేను పాడు చేస్తానని ఉంది. ఏలీ కుమారులు సోదరులారా, ఏలీ కుమారులు షిలోహులో ఉన్న మందిరానికి మనుషులు వచ్చినప్పుడు అక్కడ స్త్రీలతో చెయ్యరాని కార్యములు చేసినట్టు రాయబడింది సమూయేలు గ్రంథంలో. ఆ మనుషులను త్రోవ తప్పించారు, పాడు చేశారు. ఇంకా కొంతమంది రాజులను మనం చూస్తే, ఇశ్రాయేలు మీద పరిపాలన చేసిన కొంతమంది రాజులను మనము గమనిస్తే, విగ్రహాలను నిలబెట్టి వాటికి నమస్కరించేటట్టు చేసి, ఉన్నత స్థలాలు ఎక్కించి వారిని పాడు చేసి, వారి సిద్ధాంతాలు, వారి దైవాలు, వారి ఇష్టాలను బోధించి దేవుని ప్రజలను పాడు చేశారు ఆ రాజులు. వారి విషయంలో దేవుడు చాలా దుఃఖపడ్డాడు సోదరులారా. వారి విషయంలో దేవుడు చాలా కోపగించుకున్నాడు. వారి విషయంలో దేవుడు కనికరము చూపకుండా వారు చేసిన దానిని వారి మీదికి రప్పించాడు. నీవెలాగైనా పాడైపో, నాశనం అయిపో, ఆయన పట్టించుకోడు. కానీ ఆయన నీకు అప్పగించిన మంద, నీకు అప్పగించిన సంఘం, నీకు అప్పగించిన తన భార్య, నీకు అప్పగించిన తన కన్యకను ఎంత జాగ్రత్తగా ఆయన ప్రాణం పెట్టి రక్తం కార్చి కన్యకగా, పరిశుద్ధముగా, నిర్దోషమైన దానిగా, నిష్కలంకమైన దానిగా, ముడత మచ్చ డాగు కళంకము లేనిదిగా ఆయన తన కొరకు సిద్ధపరుచుకున్నాడు. అలాగే ప్రభువు ముందు నీకు అప్పగించిన మందను నిలబెట్టాలి, సంఘాన్ని నిలబెట్టాలి, తన భార్యను నిలబెట్టాలి, పెళ్లి కుమార్తెను నీవు జాగ్రత్తగా ఆయన చేతిలో పెట్టాలి. యు ఆర్ ద ఎల్డర్ ఆఫ్ ద మ్యారేజ్ అండ్ విట్నెస్ ఆఫ్ ద మ్యారేజ్. Amidst the bride and bridegroom, between the bride and bridegroom, you are the elder, the angel, the mediator and caretaker. సంఘాన్ని కాయవలసింది, మధ్యవర్తిత్వం వహించవలసింది, చక్కగా సిద్ధపరచవలసిన బాధ్యత ఒక కాపరిది సోదరులారా, ఒక కాపరిది. మరి మనం ఏం చేస్తున్నాం, ఏం బోధిస్తున్నాం? వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నారు. పరిశుద్ధాత్మతో కూడిన పరిశుద్ధ వాక్యాన్ని ప్రక్కన పెట్టేసి మనుషులు వెళ్ళిపోతారని పాపిష్టి మనుషులను ఆహ్వానిస్తూ, వారిని ప్రోత్సహిస్తూ, వారిని క్రమపరచటానికి బదులుగా వారికి వత్తాసు పలుకుతూ, వారి లాభాన్ని పొందుకుంటూ వారిని పాడు చేస్తున్నారు. బికాస్ ఆఫ్ దేర్ సెల్ఫిష్నెస్. వారి స్వార్థం కొరకు దేవుడు కోరుకున్నట్టుగా సంఘాన్ని సిద్ధపరచలేకపోతున్నారు
సోదరులారా, పాడు చేస్తున్నారు, కాల్చుకొని తింటున్నారు, వేపుకొని తింటున్నారు, దోచుకొని తింటున్నారు. You must lead them as the word of God said. How Apostle Paul taught with the church of Corinthians, Romans, Ephesians, Galatians, Thessalonians. Many churches were there in the book of Bible. Very strong word taught with the people who were there during the Paul, John, Peter, యోహాను, యాకోబు, పౌలు కాలంలో వారి పత్రికలు మనం గమనిస్తే చాలా కఠినంగా బోధించారండి, కఠినంగా బోధించారు. అవి ఇప్పుడు బోధిస్తే సంఘాలకు రారు అని భయపడిపోతున్నారు. స్టాప్ ప్రీచింగ్ యాజ్ వెల్ యాజ్ ద పాల్ ప్రీచ్డ్, పీటర్ ప్రీచ్డ్, జాన్ ప్రీచ్డ్, జేమ్స్ ప్రీచ్డ్, ద హోలీ స్పిరిట్ preached during the apostles. అపోస్తలులు బోధించిన బోధను బోధించడానికి ఈనాటి కాపరులు భయపడుతున్నారు. బికాస్ ఆఫ్ దే లెఫ్ట్ దేర్ చర్చెస్. విరోధుల మందిరానికి వెళ్ళిపోతారని, వేరే మందిరానికి వెళ్ళిపోతారని, ఆ మందిరాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టుకోవడం, తాను పెట్టని గుడ్లను కంసు పెట్ట పొదిగినట్టుగా. వాక్యములో ఉన్నది ఉన్నట్టు నువ్వు బోధించినప్పుడు సోదరుడా, తుక్కు, మస్టు, దుమ్ము, తాలు మొత్తం రాలిపోతుంది, పొట్టు ఎగిరిపోతుంది. నీతిమంతుల సభలో పాపులు నిలవలేరు. నీతిమంతుల సభలో పాపులు నిలవలేరు సోదరులారా. అంటే నీతి కలిగిన యేసు మాట ఉన్నది ఉన్నట్లు నీవు బోధించినప్పుడు పాపులు నిలవలేరు. 2 things will be happen. ఒకటి, మారు మనసన్న పొందుతారు, లేక అది పొట్టు కాబట్టి ఆ వాక్యపు మంటలో, నీతిలో ఎగిరిపోతారు, తేలిపోతారు, రాలిపోతారు. నీతిమంతుల సభని పాపుల సభగా మార్చొద్దు సోదరులారా. గొర్రెల ముందు నువ్వు నడవాలి అంటే యేసు వలె నీవు బోధించాలి. అపోస్తలులను పౌలు వలె బోధించాలి. పేతురు, యోహాను, యాకోబుల వలె, ఆనాటి అపోస్తలుల వలె. నీరో చక్రవర్తి కాలంలో, డొమిషియన్ చక్రవర్తి కాలంలో, ట్రోజన్ చక్రవర్తి కాలంలో, భయంకరమైన చక్రవర్తుల కాలంలో బైబిల్కి ఎక్కని పేరు కలిగిన అనేక మంది హతసాక్షులు బోధించినట్టుగా నువ్వు బోధించాలి. అంటే ఆ మందకు ముందు నువ్వు నిలబడాలి. వాక్యానుసారం ప్రభువు ఇష్టపడిన బోధ నువ్వు చేయాలి. నిర్దోషమైన దానిగా, నిష్కళంకమైన దానిగా సంఘాన్ని నువ్వు పెంచాలి. ముందు నువ్వు నిలబడాలి. ఆ మంద ముందు నువ్వు నిలబడాలి. చక్కని స్వరముతో, స్తుతిగానములతో, నీతి కలిగిన వాక్య పరిచర్యతో, మితానుభవము కలిగి అన్ని విషయాలలో మితానుభవం, క్రమశిక్షణ, ఓపికగా పరుగెత్తుతూ, తిన్నగా చూస్తూ, తిన్నగా నడుస్తూ, మందని నువ్వు తిన్నగా ఉంటే ఆ మంద నీతో తిన్నగా నడుస్తుంది. దిస్ ఈజ్ వాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ నౌడేస్. అప్పుడు సోదరులారా, దేవుడు కోరుకున్నట్టుగా నువ్వు నడిపించే సంఘం ఉంటుంది. మంద క్రీస్తుదని గుర్తుపెట్టుకో సోదరులారా. సంఘము క్రీస్తుదని గుర్తుపెట్టుకో. నీవు ఆయన పేరు చెప్పి తింటున్నావు, త్రాగుతున్నావు, నడిపిస్తున్నావు, బోధిస్తున్నావు. యు ఆర్ ఓన్లీ ద లేబరర్ ఇన్ హిస్ వైన్ యార్డ్ ఫర్ ద వేజెస్. నీ పనికి జీతం ఇస్తాడు ఆయన. నీ పనికి వచ్చేటప్పుడు జీతం తెస్తాడు. నీ పనికి ఇక్కడ జీతం ఇస్తున్నాడు, దాన్ని తింటున్నావు. నువ్వు జీతం తీసుకున్నావు అంటే అది నీ సొంతది కాదు.
కనుక వారిని రిస్ట్రిక్ట్ చేయబాక. నీ సిద్ధాంతంతో, నీ బోధలతో, నీ మాటలతో, నీ హృదయములో నుండి అసూయ ద్వేషముతో వారిని పెంచవాక, వాక్యములో పెంచు. మొదట పౌలు అంటాడు కదా, పాలతో పెంచాను, ఇప్పుడు నేను ఆహారం పెట్టాలి, మీరు ఆహారం తినాలి, మీరు సహించలేరని నేను పాలతో పెంచాను మిమ్మల్ని. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యంతో పెంచాలి, వాక్యాన్ని బోధించాలి, ఉన్నది ఉన్నట్టుగా బోధించాలి. హౌ ద వర్డ్ ఈజ్ ఇన్ ద హోలీ బైబుల్, హౌ ద వర్డ్ preached by the apostle Paul, Peter, James, John, Judas, especially the Holy Spirit, the Lord Jesus Christ. వీళ్ళు ఎలా బోధించారో నువ్వు అలా బోధించాలి. పిట్టకథలు కాదు, పొద్దాక పిట్టకథలు ఎందుకండి? సందర్భానుసారంగా మనం చెప్పాలి, కానీ అస్తమానం కథలే. సోదరులారా, గొర్రెల మంద ముందు కాపరి నడిచినట్టుగా ముందు నీవు నడవాలి. అంటే ఆ వాక్యములో నడవాలి, అది అలవాటు చేసుకోవాలి. ఇట్ విల్ బి హ్యాబిచువల్ యాక్షన్ ఇన్ యువర్ లైఫ్ రిగార్డింగ్ ద వర్డ్ said in the Bible. దేవుని గ్రంథములో వాక్యము చెప్పినట్టుగా ముందు నీవు నడవాలి. ముందు నువ్వు నడుస్తుంటే నీ మంద నిన్ను అనుసరిస్తుంది. పరమగీతలు అంటాడు కదా, మందల అడుగు జాడల్లో నడవాలి. పూర్వీకులు వేసిన దారి, అపోస్తులు నడిచిన దారి, ద స్టెప్స్ ఆఫ్ ద అపోస్టల్స్, రక్తసిక్తమైన అపోస్తుల పాదాలు, దారులు. క్రీస్తు మూలరాయి అయితే సంఘానికి, అపోస్తులు పునాది రాళ్ళు. ఎవడు కట్టినా దాని మీదే కట్టాలి, సొంతగా కట్టుకోవడానికి లేదు. ఎవడి సిద్ధాంతం వాడు పెట్టుకొని కట్టుకోవడానికి లేదు. అపోస్తులు వేసిన పునాది మీద కట్టాలి. అప్పుడు వానలు వచ్చినా, వరదలు వచ్చినా, గాలి విసిరి దాని మీద కొట్టినా అవి పడే అవకాశం లేదు. ఇఫ్ యూ బిల్డ్ ద చర్చ్ అపాన్ యువర్ ఫౌండేషన్, యువర్ డాక్ట్రిన్, యువర్ ప్రిన్సిపల్స్ and your own mindset, it will be vanish, because it will be not worthy to enter into the kingdom of God. నీ సొంతగా నీవు కడితే అది పరలోక రాజ్యానికి చేరే అవకాశమే లేదు. ఆయన మరణ పునరుద్ధానాల మీద, అపోస్తుల బోధల మీద, వారి త్యాగాల మీద వేసిన పునాది మీద మనము సంఘాన్ని కట్టాలి. అంటే ఆ సంఘము ముందు, లేక ఆ మంద ముందు మనము నిలబడాలి. గొర్రెలను వెలపలకు నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. బయటికి వెళ్ళినప్పుడు వాటిని కాపాడాలి. బయట అంటే ఇది లోకం, అన్ని విషయాలతో నిండి ఉంది ఈ లోకం. వాటిలో అపవిత్రమైనవి ఉన్నాయి, కొన్ని చెయ్యదగినవి ఉన్నాయి, కొన్ని చెయ్యకూడనివి ఉన్నాయి, కొన్ని అనుసరించదగినవి ఉన్నాయి, కొన్ని అనుసరించకూడనివి ఉన్నాయి, కొన్ని మాట్లాడవలసినవి ఉన్నాయి, కొన్ని మాట్లాడకూడనివి ఉన్నాయి. మెనీ థింగ్స్. సముద్రములో రకరకాల చేపలు ఎలా ఉన్నాయో, ఈ లోకంలో రకరకాల మనుషులు, సిద్ధాంతాలు, పాపాలు, దుర్యోచనలు, దురలవాట్లు, దుష్ట ప్రవర్తన. అలాగని అందరూ అలా ఉన్నారా? లేరు. మంచి వాళ్ళు ఉన్నారు, మంచి సిద్ధాంతాలు ఉన్నాయి, మంచి నడవడికలు ఉన్నాయి, మంచి బోధనలు ఉన్నాయి, మంచి ఆలోచనలు ఉన్నాయి, మంచి ప్రవర్తన కలిగిన మనుషులున్నారు. ఏది మంచి ఉన్నా లోకములో నువ్వు మంద ముందు నడిచేటప్పుడు, మందను నడిపించేటప్పుడు, సంఘాన్ని నడిపించేటప్పుడు, you must lead the church or the flock as the Lord Jesus Christ said, commanded. క్రీస్తు చెప్పినట్టే నడపాలి. లోకనీతి, లోక మర్యాద ఇక్కడ పనికిరాదు. లోకములో మర్యాద ఉంది కాదని నేను చెప్పను. ఆ మర్యాద వాక్యానికి సరిపడదు.
అది ప్రజలందరూ మూకుమ్ముడిగా కంబైన్డ్గా బ్రతకటానికి, ఒక మాట మీద వెళ్ళటానికి పనికొస్తుంది. కానీ పరలోక రాజ్యం తీసుకువెళ్ళడానికి ఈ లోక మర్యాద సరిపోదు సోదరులారా. పరలోక రాజ్యానికి అర్హము సంపాదించేది యేసు మర్యాద, వాక్యములో ఉన్న మర్యాద. దానిని మాత్రమే మనం అనుసరించాలి, దానిని మాత్రమే మనం బోధించాలి. మందముందు నడవవలసిన ఆ శాస్త్రీ పరిచయులని ఆ కాపరులు ద్వారము గుండా రాకుండా దొడ్డిదారిన వారికి వారే కాపరులమని ప్రకటించుకొని వారిని పాడు చేస్తున్న శాస్త్రీ పరిచయులు ఒక మంచి కారణాన్ని బట్టి గుడ్డివాణ్ణి వెలివేశారు, నెట్టేశారు. అతనికి ముందుగా ఉండి కాపాడవలసిన ఆ కాపరులు ఆ గుడ్డివాణిని లోకంలోకి, సమాజము నుండి నెట్టివేసి ప్రమాదములో పడవేశారు. క్రూర మృగాలకు అప్పజెప్పారు, లోకానికి అప్పజెప్పారు, ఆకలి దప్పులకు అప్పజెప్పారు, ఏడ్పుకు దుఃఖానికి అప్పగించారు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, అందుకని ఈ మాటలన్నీ యేసయ్య చెప్పవలసి వచ్చింది. అక్కడ ఈ గొర్రెల దొడ్డి, గొర్రెల మంద, గొర్రెల స్వరము ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే అసందర్భంగా రాలేదు. ఆ వ్యక్తి నిర్భాగ్యుడు, నిరాశలో వెలివేయబడిన ఆ వ్యక్తి విషయంలో యేసయ్య బాధపడ్డాడు. అందుకని ఆ విషయాన్ని వారికి బోధించాడు. ఒక్క మనిషి విషయంలో యేసయ్య యొక్క హృదయాన్ని ఒక్కసారి మనం గమనిస్తే, మన విషయంలో ఆయన ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటాడో ఒకసారి మనం ఆలోచించాలి. సోదరులారా, మన పని ఏమిటంటే యేసు మనకి ఆజ్ఞాపించిన దానిని బోధించటమే. కొబ్బరి నూనె వేసి రాయక్కర్లా, ఆవదం వేసి మసాజ్ చేయక్కర్లా, ఇంటింటికి వెళ్ళి బతిమలాడి కాళ్ళు పట్టుకొని పీక్కు రావాల్సిన పని లేదు. వాళ్ళని సత్యాన్ని బోధించాలి. దెన్ ఆటోమేటికల్లీ ద హోలీ స్పిరిట్ work will start after them and touch their hearts and let them stand for the Lord Jesus Christ. If we ready to preach as the Lord inspired us, ఆయన మనలను ప్రేరేపించినట్టుగా మనం బోధిస్తే పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తాడు, వారిని సిద్ధపరుస్తాడు అనే విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. 5వ వచనం, అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రం వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట కూడా గుడ్డివాణిని గురించి, స్వస్థపడ్డ గుడ్డివాణి గురించే మాట్లాడుతున్నాడు యేసయ్య. అన్యుని స్వరము అవి ఎరుగవు అంటే ఆ శాస్త్రులు పరిచయులు ఎంతగానో అతనిని కన్విన్స్ చేయటానికి, యేసు ప్రభు మీద ఉన్న నమ్మకాన్ని తొలగించటానికి, ప్రభు చేసిన స్వస్థత న్యాయబద్ధమైనది కాదు అని అతని చేత చెప్పించటానికి చాలా ప్రయత్నం చేశారు. దే మేడ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు మిస్లీడ్ హిమ్, మిస్గైడ్ హిమ్. మా స్వరం వినండి, మా మాటలు వినండి, మేము చెప్పేది సత్యం. అతను ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, విశ్రాంతి దినాన్ని పాటించటం లేదు. యేసు గొర్రెను దారి తప్పించటానికి, తన గొర్రెగా మార్చుకోవటానికి, తన స్వరాన్ని అతనికి వినబడేటట్లు చేయటానికి చాలా ప్రయత్నం చేశారు. కానీ అతను వారి స్వరం వినలేదు. వెలివేయబడటానికైనా అతను ఇష్టపడ్డాడు, కానీ సత్యాన్ని సత్యంగా చెప్పుకోవటానికి, ఒప్పుకోవటానికి అతను ఎంత మాత్రం సంకోచించలా. అందుకని యేసయ్య అన్నాడు, అన్యుల స్వరము అవి ఎరగవు, శాస్త్రుల పరిచయుల స్వరం అవి ఎరగవు. నేనేం చెప్పాలనుకున్నానంటే, ఇక్కడ ఈనాటి కాపరులు, ఈనాటి పరిచారకులు, ఈనాటి దైవ సేవకులు కూడా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే,
వేరే వారి ద్వారా మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిసం పొందిన వారిని నువ్వు ఎంత ప్రయత్నం చేసి ఎన్ని మాయమాటలు చెప్పి చక్కగా నీ కళ్ళు చిలికించి మాటలు చెప్పి నీ ముందు కూర్చోబెట్టుకున్నా అవి నీ స్వరానికి లోబడవు, నీ స్వరాన్ని వినవు. ఎందుకంటే అవి నీ గొర్రెలు కాదు కాబట్టి. అవి వారు నాటకం మాత్రమే చేస్తారు. చెడిపోవటానికి ఇష్టపడ్డవాళ్ళు, తొలగిపోవటానికి ఇష్టపడ్డవాళ్ళు, పాడు చేయటానికి చెదిరిపోవటానికి ఇష్టపడ్డవాళ్ళు నీ స్వరం వింటారనుకోవద్దు. వాళ్ళు కాపరి స్వరం వినటానికి ఇష్టం లేకే వెలపటకొచ్చారు. అది నువ్వు పాడు చేసినా వాళ్ళంతరికి వాళ్ళు పాడైనా ఏదైనా కావచ్చు. కనుక నీ స్వరానికి వారు లోబడతారని నువ్వు భ్రమపడొద్దు. వాక్యం స్పష్టంగా ఉంది. పిచ్చి పనులు చేయటానికి ప్రయత్నం చేయొద్దు సోదరులారా. దానివలన ఆ ఆత్మ నశించిపోతుంది, నీవు తీర్పులోనికి వస్తావు. సచ్ స్పిరిట్ విల్ వానిష్ అండ్ పెరిష్ అండ్ యూ విల్ బి జడ్జ్ అ ఫ్రంట్ ఆఫ్ ద థ్రోన్ ఆఫ్ మోస్ట్ హై గాడ్. ఏదో ఒకరోజు తీర్పులోకి వస్తావు. కనుక ఆ విషయాలు మనం మనసులో ఉంచుకొని జ్ఞానంగా ప్రవర్తిద్దాం. వాక్యానుసారమైన బోధ చేద్దాం. వాక్యానుసారముగా ఆయన కోరుకున్నట్టుగా ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మరి ఒకసారి దేవుడు కృప చూపి సమయం ఇస్తే మరొకసారి మనము వాక్యాన్ని బోధించడానికి, పంచుకోవటానికి, ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అందాక సెలవు. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, జీవాధిపతి, అద్వితీయ సత్యదేవుడా, ఆశ్చర్యకరుడా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను స్వామి. ఈ నీ మాటలు మా వినికిడిలో అయ్యా మంచి మాధుర్యమైన స్వరముగా ఉండడానికి, అవి మాకు మంచివిగా తోచటానికి, అవి మా జీవితాలకు మేలు కలిగించేవిగా అనిపించటానికి కృప చూపమని, దుష్టుడికి, సాతానికి, అపవాదికి, శత్రువుకి చోటు లేకుండా ప్రతి హృదయం ప్రభువ మంచి నేలగా మార్చబడి, మంచి విత్తనాలుగా విత్తబడి నూరంతలు ఫలించడానికి కృప చూపమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.